ఆ డాక్టర్ అంతే నోట్లో నోట్లో. హలో అక్వామన్, ఈరోజు బట్టుగాడికి ఈ మందు వేయబోతున్నాం. మందు ఎందుకంటే వాడికి ఒక రోగం వచ్చింది. అదేం రోగం అంటే రేడియాలజీ, మైథాలజీ, కార్డియాలజీ. దిస్ ఇస్ కోఫ్రాసిస్ దోఫ్రాఫ్. అందుకే ఒక ఇంజెక్షన్ కొనుక్కొని వచ్చి దానిపైన ఉన్న ముళ్ళు పీకేస్తే అది సిరెంజ్ అయిపోయింది. ఆ సిరెంజ్ లో ఆ మందంతా ఫిల్ చేసి మన బట్టుగాడి నోట్లో పెట్టి రిలీజ్ చేస్తే నోట్లో బ్లాస్టే. ఎలా ఉందిరా? అయితే మందేశాం కదా, మందేశాక మన బట్టుగాడికి ఇంత ఫాస్ట్ గా ఎక్కేస్తదని చెప్పి అనుకోలేదు. నార్మల్ గా అయితే బట్టుగాడు చాలా ఎక్కువే తాగుతాడు. కెపాసిటీ ఎంతో దించకుండా ఫుల్ బాటిల్ తాగలను. ఏది దించి తాగొచ్చు కదా. దించితే ఇటు తాగేస్తాను. నిన్ను అడగక్కర్లేదు. చూడండి మందు దాగి మంచం మీద ఎట్లా తూలుతున్నాడు. పోన్లే పాపం కోడే కదా అని స్నూఫీగాడు దీన్ని బతకనిస్తే అది మంచం మీద పడుకుంటుంది. స్నూఫీగాడు ఇప్పుడు కింద పడుకుంటున్నాడు. పాపం స్నూఫీగాడి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అయినా ఒక 2 కిలోల కోడి 30 కిలోల కుక్కని ఇంతలాగా డామినేట్ చేయడం ఏంటి భయ్యా? ఆఖరిసరిగా చెప్తున్నాను, వయసు తగ్గట్టు బిహేవ్ చేసావా సరే లేదా నేను నీతో మాట్లాడు. హాబీలో జాయిన్ అవడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.